కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు మంచి గ్యారంటీలు ఇస్తుండ 6 గ్యారంటీలు ఇస్తుండ 6 గ్యారంటీలు ఏమో అసలు ఒక ఫ్రీ బస్ ఒకటే అమలైంది అంతే. అంతేనా? గ్యాస్ వస్తలేదు? గ్యాస్ వస్తలేదు మాకు. లేదు మాకు వస్తలేదు. కరెంటు ఫ్రీ చేసిందట. కరెంట్ ఒకటి వస్తుంది అంతే, ఇంకేం లేదు. మీకు 2500 ఇస్తలేవు? వస్తలేవు. 2500 లేదు, ఏది లేదు మాకు, ఏం వస్తలేవు. మాకు ఇంద్రం ఇల్లు అన్నాడు, మాది రేకుల ఇల్లు లేదు, ఏమీ లేదు మాకు. ఇంద్రం ఇల్లు రాలేదు, డబుల్ బెడ్రూమ్ రాలేదు, మాకు ఇల్లు లేదు. మరి ఏంటి అడుగుతలేరా అధికారులు? అడుగుతున్నాము. రేవంత్ రెడ్డి తెలీదా? అన్ని హామీలు ఇచ్చిండు కదా, తెలీదా? ఏం చెప్ప ఆయన అన్ని అమలు చేస్తున్నా అంటున్నాడు. అన్ని అమలు చేస్తున్నాడు. నేను 2 years నుండి చేయలేదు, ఇప్పుడేం చేస్తాడు? అంతేనా? 2 సంవత్సరాలు అవుతుంది నేను అమలు చేయబట్టి అంటుడు. మరి మాకైతే ఏం కాలేదు, మాకైతే ఏం రాలేదు. నిజంగానే రాలేదా? బీఆర్ఎస్ జెండా వేసుకున్నాం అని చెప్తున్నా. బీఆర్ఎస్ జెండా వేసుకున్నా వేసుకోకపోయినా మాకు రాలేదు కూడా చెప్తున్నాము. వస్తే వచ్చినాయని చెప్తాము, మాకు ఏం అవసరం చెప్పడానికి. ఎట్లా ఉంది కాంగ్రెస్? ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి చూస్తారు, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చూసారు. ఏది మంచిగా అనిపిస్తుంది? మాకు బీఆర్ఎస్ పాలన బాగుంది. ఏమేమి ఇచ్చాడు బీఆర్ఎస్? మాకు రైతు బంధు వచ్చింది, మాకు అన్ని మంచిగా మాకు పెన్షన్ వచ్చింది. పెన్షన్ ఇప్పుడు కూడా పెంచిండు, పెన్షన్ పెంచిందట. ఏమో ఎవరికి వస్తుందో మాకు తెలియదు. మరి ఏం పెంచలే 52,000 ఇస్తారు ముసలోళ్ళకి. 4,000 పెంచిందట. 4,000 లేదు, ఇంకొక రూపాయి కూడా ఎక్కువ లేదు. ఇద్దరికి లేదు, ముగ్గురికి లేదు, ఉన్నోళ్ళకే ఇస్తున్నాడు, ఇంకా లేని వాళ్ళకి తెచ్చిస్తాడు ఆయన. దసరా చేసుకురా? సర్వే చేసుకున్నాం. దసరా ఊరిలో పోయిరా? దసరాకి కూడా చీరలు కూడా ఏం లేవు. అదిగో ఇస్తున్నా 2 చీరలు అన్నాడు, ఒక చీర కూడా గతి లేదు. పట్టు చీర లేదు, ఇంకొక చీర కూడా లేదు. అన్ని ఆయనే కట్టుకున్నట్టున్నాడు చీరలన్నీ. మన కేసీఆర్ ఇచ్చినాయి మజిగుడ్డలు ఉన్నట్టున్నాయి, నేను పట్టు చీరలు ఇస్తున్నా కదా కేసీఆర్. అవన్నీ ఇచ్చిండు కదా కట్టుకోనికి. ఈయనైతే అది కూడా లేదు కదా, అది కూడా లేదు కదా. ఇది ఏముంది? ఏమీ లేదు. ఆడోళ్ళని కోటీశ్వరాలని చేస్తాను. ఆయన కోటేశ్వర అవుతుండు, ఆయన కోటేశ్వర అవుతుండు. మనం ఇట్లనే ఉంటాం ఎప్పటికీ, అంతే. వాళ్ళు కోట్లేశ్వరు కానీ అన్ని అబద్ధాలు చెప్తారు. తులం బంగారం ఇస్తున్నాడు, తులం ఇయ్యాడు. అసలు ఆయనకే లేవని చెప్తుంటాడా? ఎందుకు ఇస్తాడు తులం? లేవని చెప్తుండే. నిన్న మాట్లాడింది నిన్నారా మీరు? రేవంత్ రెడ్డి ఏమో ఎక్కువ ఏమంటుండే, జూబ్లీహిల్స్ లా బీఆర్ఎస్ ని గెలిపిస్తే పథకాలన్నీ ఆగిపోతాయి అంటుండు. ఇప్పుడేమైనా ఇస్తున్నాడా? ఇప్పుడేమైనా ఇస్తున్నా? ఆ సన్న బియ్యం అంటూ అన్ని నూకలే, కోలకేసుకోవాలి, లేకపోతే ఇంకా దోశలు. రేవంత్ రెడ్డి కూడా అయ్యే తింటున్నా తినని, మరి ఆయన తిననీకే వేసుకుంటుండేమో అన్ని. నేను తినే బియ్యం ఇస్తున్నా అందరికి. అవును, మరి ఆయన తినమని నూకలు తింటుండేమో, మరి అందుకే మాకైతే ఇస్తుంది. మాకు అందుకే అవే ఇస్తుండేమో మరి, అంతే. మాకు తెలియదు మరి. ఇవి లేవు, చీరలు లేవు, ఎక్కడ లేవు. ఆయన మాత్రం మంచిగా ఉన్నాడు. కేసీఆర్ అయినా చీరలు ఇచ్చాడు, చీరలు లేవు, ఏం లేవు. ప్రతి ఇయర్ కేసీఆర్ వచ్చినప్పుడు చీరలు ఇస్తుండు, మాకు చీరలు లేవు, ఏం లేవు. 2 చీరలు ఇస్తా అన్నాడు, 2 కాదు కదా, ఒక చీర కూడా ఇవ్వలేదు అసలు. మీరు చీరలు ఎక్కడికి అసలు చీరలు ఇస్తారని చెప్పలేదు కదా, వెళ్ళడానికి 10 చీరలు ఇస్తున్నా. 10 చీరలు కాదు కదా, ఒక్క చీరే లేదు. ఇంకా 10 చీరలు ఏం చేసుకుంటాం మేము? పండగ ఒక్క చీర చాలు, 10 చీరలు అవసరం లేదు మాకు, ఒక్క చీర చాలు. చేయలేదు, ఈయన వచ్చి చేయలేదు. ఉన్నాయన్ని ఆయన పేరు పెట్టి అన్ని గులగొట్టి ఇంకా 10 సంవత్సరాలు నేనే గెలుస్తా అంటున్నా. అప్పుడు మాకు చిప్ప చేతికి వస్తుంది అయ్యా. మేము అడక తినాలి, ఇంకేం లేదు. అదొకటే. కాంగ్రెస్ వచ్చినాకనా అంతా బాగుంది, కానీ ఇంకా ఆయన 2,500 ఇస్తానని చదువుకున్న పిల్లలకి ఇవ్వలేదు. మాకు పింఛన్లు 3 ఏళ్ళ మీ అంకుల్ దాచి పింఛన్ రాలేదు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, ఇవ్వని వాళ్ళకి ఇవ్వలేదు. ఒక కరెంటు బిల్లులు మాపు చేసిండు మాకు, రేకుల ఇల్లు అయినానుకు. మనం ఇంకా ఏం పెడతాడో ఏం పడో తెలియదు. సన్నబియ్యం, దొడ్డు బియ్యం, సన్నబియ్యం చేసి ఇస్తున్నాడు. 4,000 పింఛను ఏడుంది? ఎవడా 3 ఏళ్ళ ఏడ ఇచ్చాడు? ఇవ్వలేదు. ఏడ ఇచ్చినాయా? 3 ఏళ్ళ మీ అంకుల్ దాచి పింఛలేదు, గించలేదు. తీసుకుంటూనే ఉంటారు ఎవరు? ఎవరికి ఇస్తున్నాడు అంటే ఇంకా అప్పుడు పాత కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన పింఛన్లే నడుస్తున్నాయి. 4,000 చేసిన అన్నాడు, నేను వస్తే ఇద్దరికి అవుతుంది పింఛన్ అన్నాడు. ఇవ్వలేదు, ఇద్దరికి వేలే, ముగ్గురికి వేలే. పాత పింఛన్లే నడుస్తున్నాయి, కొత్త పింఛన్ అసలు కొత్తగా చచ్చిపోయిన వాళ్ళకి 3 ఏళ్ళ ఇంతవరకు వెళ్ళే. అడిగితే ఆడ కొనిస్తారు ఆయన తోడికి. ముందర ఉన్నోళ్ళే చెరువు కాడ చెరువు ఆయన
ఆయన తతనున్నారో దెంగి తింటున్నారు. ఇంట్లో రేవంత్ రెడ్డి నేను ఇంటికాడ ఇల్లు కట్టుకుంటున్నా, కాలాలు లేపినా, బేస్మెంట్ లేపినా, నీకు కుతగేతలు చెప్తాను, సచ్చినాక నీకు రుణపడి ఉంటా, నాకు లోన్ చేయి తండ్రి 5 లక్షలు అని చెప్తున్నా. పింఛన్ ఇంకా 3 ఏళ్ళ నా భర్త వచ్చి పింఛన్ లేదు. ఇంకా పిల్ల పీజీ చేసింది, చదువులు లేవు, ఇంట్లో ఉండరు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు. 2 లక్షలు ఇచ్చిండు. ఎవరికి వచ్చినా మా పిల్ల పీజీ చేసి ప్రైవేట్ లో చెప్తుంది, గవర్నమెంట్ కాలేజీలో చెప్తుంది. కూటీలే గేటీలే కూటీలు ఎవరికి ఇచ్చినావా? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాడు. 2 లక్షల ఉద్యోగాలు 50 కానీ ఆ పిల్లలు పీజీ చేసి ఇంట్లో ఆ సర్కారు దాంట్లో గవర్నమెంట్ దాంట్లో చదువు చెప్తుంది. మా పిల్ల ఎంత ఇస్తారు? 11,000 ఇస్తారు గవర్నమెంట్ కాలేజీలో. ఎందుకు చెప్తుంది? చదువుకోవచ్చు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇచ్చాడు అవి ఇయ్యకనే టెంపరీగా చెప్తుంది అంతే. పిల్లగాడు కాలేజ్ చేసి డిగ్రీ అయిపోయి ఇంటనే ఊరికే ఉన్నాడు, ఆయనే ఖాళీగానే ఉన్నాడు. కాంగ్రెస్ వస్తే కొలువులు వస్తాయి అన్నారు. ఇంట్లో పని చేసి 8,000 వేస్తే బతికిస్తున్నా నేను. పింఛన్ లేదు, యాది లేదు. ఒక కరెంటు బిల్లులు మాఫ్ చేసిండు, అంతే. అదొక కరెంటు బిల్లు మాఫ్ చేసిండు, బస్సులు ఫ్రీగా పెట్టిండు. మరి చదువుకున్న పిల్లలకు మరి ఏం లేదు. మీకు ఫ్రీ బస్ అంటే దినా బస్సుల మీద తిరిగితే మాకు పోయేవాడు పెడతాడు. బస్ మీద ఆడికిడికి ఎక్కి తిరిగితే కోటీశ్వరాలని చేస్తాడంట. ఏడ చేసాడు కోటీశ్వరాలు? ఈయన వచ్చి 2 ఏళ్ళు అయ్యి 3 ఏళ్ళు పడుతుంది, కోటీశ్వరాలు కాలే. ఇంట్లో పని చేసుకొని బతుకుతున్నా. ఎందుకు నెలకు 8,000 వస్తే ఆ 8,000 దొడ్డు బియ్యం, సన్న బియ్యం చేస్తున్నాడు, అవి తీసుకొని తింటున్నా. మరి ఇంకా రేవంత్ రెడ్డి మన కోటీశ్వరం ఏడ చేయరే. దొడ్డు బియ్యం, సన్న బియ్యం కాదు, రేవంత్ రెడ్డి కూడా అయ్యే తింటున్నాడు. ఏడ చేసాడు? రేవంత్ రెడ్డి కూడా అయ్యే బియ్యం తింటున్నాడు. అవే బియ్యం తింటున్నా. మా తింటే తినడు కానీ పిల్లలకు ఉద్యోగాలన్నా రావు, పింఛన్లు లేవు. 3 ఏళ్ళ మీ అంకుల్ దాచి పింఛన్ లేదు. ఊరికాడ ఇల్లు కడుతున్నా, బేస్మెంట్ లేపినా అదే లోన్ ఇస్తానని లోన్ లేదు. 5 లక్షలు లోన్ ఇస్తా ఎస్సీలకు అన్నాడు, ఇస్తే ఆయనకు రుణపడి ఉంటాం. కాంగ్రెస్ వచ్చిన పెన్షన్లు పెరిగినాయా? అట్టే ఉంది, ఎట్లా లేదు. అక్కడ అడుగు చెప్తాను. అయ్యో అటు కోపం అవుతావు, ముఖ్యమంత్రి పేరు చెప్తే. కాదు 4,000 పెన్షన్ చేసిందా? 5,000 ఇస్తున్నాడు, వద్దన్నా. 5 ఇస్తున్నా? ఆయనకనే వద్దన్నా చెప్పినా. ఎందుకు వద్దన్నారు? మంచిగా ఎక్కువ అయినాయి. మా ముగ్గురికి ఇస్తున్నాడు, మా ఇంట్లో 5 తినలేక ఇట్లా తిరుగుతున్నాం. సన్న బియ్యం మంచిగా ఉన్నాయా? సన్న బియ్యం బాగానే ఉంటాయి. ఏమేమి ఇచ్చినావు? కొత్త బియ్యం ఎంగేటివి. ఇంకేమేమి ఇస్తుండు? నాకేమి ఇవ్వలేదు, నాకు రేషన్ కార్డే లేదు. లేదు. పెట్టుకోలే అప్లికేషన్? అప్లై చేసినావా? పెట్టినా రాలే. ఎందుకు రాలే? ఏం అడగలే మరి? మళ్ళా పోవాలి. 2,500 వస్తున్నాయా? నాకు లేదు. ఎవరికి వేస్తావు ఓటు? ఎవరికన్నా వేసేది కానీ నాకైతే పింఛన్లు లేవు, మాకు ఎవరికి లేవు. మా ఇంట్లో మంచిగా ఉందా కాంగ్రెస్? కాంగ్రెస్ బాగుందా? మీకు బాగుండే? మీకు బాగుందా? మాకు బాగుంది. మాకు బాగాలేదు. మీరు సోరోళ్ళు వేసినాక ముసలోళ్ళు వేయమా ఏదన్నా? ఎంతమంది కొడుకులు బిడ్డలు? నాకు 3 బిడ్డలు, 2 కొడుకులు. వచ్చినాయి ఉద్యోగాలు? ఉద్యోగాలు ఏం లేవు, ఊడ్చుకొని బతున్నాం, మట్టి పని చేసుకొని బతున్నాం అంతే. ఉద్యోగాలు ఏం లేవు. 2 లక్షలు ఇచ్చిండగా ఎప్పుడు? మొక్కం ఇచ్చిండు, రమ్మని అడుగుదాంపా. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు. అదే పోదాంపా. మళ్ళీ ఎవరికి ఇచ్చిండు? పంపా అడుగుతా, ఎవరికి ఇచ్చిన నువ్వు ఇంటింటికి ఉద్యోగాలని. మీకు కూడా ఇచ్చిందట, మీకు కూడా అడుగుతాపా, భయమేం లేపా. అయితే ఇంకా 10 సంవత్సరాలు నన్ను గెలిపిస్తారు అంటున్నాడు ఆయననా? సూత అప్పటారు ఇంకా 2 ఏళ్ళు దిగాలి అప్పుడు.